హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మనం చేయబోతున్న స్పెషల్ వచ్చేసి టమాటో చట్నీ విత్ గారెలు. సో ఫస్ట్ మనం టమాటో చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో దీనికి 4 టమాటోలు, పచ్చిమిరకాయలు 15, జీలకర్ర కొంచెం, చిన్నులపాయలు, కొంచెం చింతపండు, అలాగే మిక్సీ చేసేటప్పుడు వేయటానికి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం వీటిని కట్ చేసుకుందాం. సో ఫస్ట్ టమాటోస్ని కట్ చేద్దాం. టమాటోస్ మనం కర్రీలో కట్ చేసినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక టమాటోని 2 పార్ట్స్గా కట్ చేసుకుంటే చాలు. కానీ ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ ఏంటంటే మనం ఎంత కుక్ చేసినా కూడా అది సాఫ్ట్గా కుక్ అవ్వదు అనమాట. సో అందుకని మనం టమాటోస్ కట్ చేసేటప్పుడు ఆ గ్రీన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసేసి కట్ చేసుకుంటే అప్పుడు ఈజీగా కుక్ అవుతుంది. ఓకేనా? సో ఇలాగా అన్నిటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందాం. వీటిని కట్ చేయకుండా కూడా వేసేయచ్చు ఆయిల్లో, ఫ్రై చేసేటప్పుడు. కానీ ఏంటంటే ఆయిల్లో అవి ఫ్రై అయ్యేటప్పుడు కొన్నిసార్లు అది చింది మీద పడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా చిందకుండా ఉండాలి అని అంటే జస్ట్ ఒక్కొక్క పచ్చిమిరకాయని 2 పార్ట్స్గా చేసి వేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా అవేమీ మీద పడకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అంతే. సో అయిపోయింది కదా, వీటిని కూడా మనం ఇప్పుడు కట్ చేసిన చిల్లీస్ని కూడా బౌల్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో టమాటోస్, అలాగే ముందుగా కట్ చేసుకున్న చిల్లీ కూడా వేసేద్దాం. అలాగే చింతపండు. ఈ మూడింటిని కూడా మనం ఆయిల్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. అంటే మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మగ్గించేటప్పుడు, లేదంటే మాడిపోతాయి టమాటోస్. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోస్ అలాగే మనం వేసిన ఈ చిల్లీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. ఫ్రై చేసేటప్పుడు మనకు కావాలంటే టమాటోస్ని జస్ట్ కొంచెం అలా గెంటితో క్రష్ చేస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో చూడండి, ఆల్మోస్ట్ 50% కూడా కుక్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఏంటంటే మూత పెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఫ్రై చేసేద్దాం. దానిలో ఉన్న మొత్తం చూడండి, వాటర్ మొత్తం కూడా పోతుంది. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలన్నమాట టొమాటోస్లోవి. అప్పుడే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది. లేకపోతే మరీ వాటర్గా అనిపిస్తుంది అనమాట, చట్నీ టేస్ట్ ఉండదు. సో చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం వాటర్ కూడా పోయింది ఇందులోది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టేద్దాం. సో అది ఈలోపు చల్లారుతుంది అనమాట. సో అలాగే గారెలు వేయటం కోసం బాండి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం. గారెపిండి ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేద్దాం, ఇవన్నీ కూడా కలిసేలాగా.
ఇందులో వాటర్ వేయాల్సిన పని ఏం లేదండి, అది మన అందరికీ తెలుసు. ఈ ఆనియన్స్లో ఉంటుంది కదా, అదే ఆ వాటరే సరిపోతుంది పిండిలోకి. సో ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా టమాటో చట్నీకి మనం ఫ్రై చేసుకొని అవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేద్దాం. టమాటోస్, అలాగే పచ్చిమిరకాయలు అండ్ కొంచెం చింతపండు 3 వేసేసి ఇందులోనే మనం మిక్స్ చేసే ముందు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, సరిపడా సాల్ట్. సో ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, సో మిక్సీ పెట్టడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు గారెలు వేద్దాము. గారెలు జనరల్గా మనము ఏదైనా ఒక పెద్ద ఆకు మీద కానీ లేదంటే పాల ప్యాకెట్ కవర్ మీద, ఆయిల్ ప్యాకెట్స్ కవర్ మీద వేస్తాం కదా, అలా వేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం చేత్తో ఆయిల్లోకి వేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఆయిల్ మనకి చేతి మీద పడుతుందన్న భయం ఉంటుంది. అలా లేకుండా ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి, ఇలా మనం టీ వడగడతాం కదా, సో అది తీసుకొని స్టీల్ది దాని మీద కానీ ఇలా స్ప్రెడ్ చేసి వేస్తే ఆయిల్ అనేది చిందకుండా ఉంటుంది, అలాగే మన చేతి మీద కూడా పడదు అనమాట. సో ఇలా వేసుకుంటే ఈజీగా కూడా ఉంటుంది. టమాటో చట్నీ అనేది గారెల్లోకే కాదండి, నార్మల్గా మనం అట్టులోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యితో వేసుకొని తిన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి మనం రెడ్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేద్దాం. సో మన గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసేసుకుందాం టమాటో చట్నీతో. సో అంతేనండి, ఈరోజు మన స్పెషల్స్ అయితే రెడీ అయిపోయినాయి, టమాటో చట్నీ విత్ గారెలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.